నిదముతోడ రమ్య భస్మత్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్న కూకటి జుట్టుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ క్రేల వ్రేలు పొడవైన దండంబుతోడ దర్భయు ముంజియు ఉంగరమును విలుంగా గొడుగు పట్టి వడుగు కుర్రడై చనుదించే శూలి మంచుకొండ చూలికడకు. మంచుకొండ చూలి అంటే హిమవత్ పర్వత పుత్రి హైమవతి. హైమవతి హేమవతి రెండు ఉన్నాయి కాబట్టి హైమవతి దగ్గరికి వెళ్ళాడు ఆయన, తపస్సు చేస్తున్న తల్లి దగ్గరికి. ఎలా అంటే బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా. ఏ ఆశ్రమమునకు ఆ ధర్మం, అందుకే వర్ణాశ్రమ ధర్మము అన్న మాట వచ్చింది. వర్ణమునకు ధర్మం ఉంటుంది, ఆశ్రమమునకు ధర్మం ఉంటుంది. ఒక ఆశ్రమం వాడు ఇంకో ఆశ్రమం పని చేశాడనుకోండి, వెంటనే ధర్మం వదిలేశాడని గుర్తు. బ్రహ్మచారి భిక్ష స్వీకరించాలి తప్ప వండించుకు తినకూడదు. 4 ఇళ్ల ముందుకు వెళ్ళి ఆ ఇళ్లల్లో వచ్చినటువంటి భిక్ష గురుపత్నికి ఇచ్చి గురుపత్ని పెట్టింది తింటారు. అంతేకాని సిద్ధాన్నం వండించుకుని ఆ పప్పు వేయించుకుని కూర వేయించుకుని తింటే నా మహాది బ్రహ్మచర్యం ఏమిటి? అందుకే ఆ బ్రహ్మచర్య దీక్షని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు చేసిన స్నాతకం ఉందే, ఇవాళ వైదికంలో దానంత బూటకపు ప్రక్రియ ఇంకొకటి లేదు. నాకేమీ భయం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను నేను. ఎందుచేత అంటే ఇత పూర్వం అద్దం చూసుకోలేదు కాబట్టి ఇప్పుడు అద్దం చూసుకోమనాలి. ఇత పూర్వం తలదువ్వుకోలేదు కాబట్టి ఇప్పుడు తలదువ్వుకోవాలి. ఇత పూర్వం తాంబూలం వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు భార్య చేతి తాంబూలం వేసుకోవాలి. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ఎడుతున్నాడు కాబట్టి వాడికి కొన్ని మాటలు చెప్పాలి. అదిగో జ్యోతిర్లింగార్చన చేస్తున్నప్పుడు నిన్నటి రోజున ఉపనిషత్తులోంచి వాళ్ళు చెప్పారే, శ్రద్ధయా దేయం అంటూను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇవన్నీ గురువుగారు చెప్తాడు. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు ఎందుకు ఎడుతున్నావు నువ్వు అని. బ్రహ్మచర్యంలో ఉన్నవాడికి ఆయన నియమం ఆయనకు ఉంటుంది. ఆయన ఎప్పుడు దర్భ ముంజి కట్టుకుని ఉంటాడు, కట్టుకుని కృష్ణాజినం వేసుకుని ఉంటాడు, పిలక పెట్టుకుని ఉంటాడు. పిలక పెట్టుకుని ఉండి ఎప్పుడు బొట్టు పెట్టుకుని శిఖతో ఉండి ఏకవస్త్రధరోధన్వీ శిఖీ కనకమాలయ అంటారు. ఇవాళ లోకంలో రామచంద్రమూర్తి ఫోటోలు ఏ ఉన్నాయో వాటంత అబద్ధపు ఫోటోలు ఇంకోటి లేవు. ఎందుచేత అంటే రాముడు పట్టాభిషేకం చేసుకున్నప్పుడు క్షురకుల్ని పిలిపించి తలంతా ముండనం చేసుకుని పిలక పెట్టుకుని చేసుకున్నాడు అని రామాయణం. అసలు అప్పుడేంటి, ఆయన ఎప్పుడూ అంతే 14 ఏళ్ళ అరణ్యవాసంలో తప్ప జుత్తు లేదు ఆయనకి. మన వాళ్ళేమో పట్టాభిషేకానికి కిరీటంలోంచి ఇంత జుత్తు బయటెడతారు. ఒక్క రాత్రంత జుత్తు ఎలా పెరుగుతుంది? అసలు యథార్థమైనటువంటి పట్టాభిషేకంలో రామచంద్రమూర్తి యథార్థంగా ఎలా ఉంటారో మీరు చూడాలంటే ఒకే ఒక్క చోట సంభవం నాకు తెలిసి నేను చూసిన వాటిల్లో ఒక్క